శ్రీ 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 ఉమారామలింగేశ్వర స్వామి దివ్య పాదార విందాలకి శతాధిక నమస్కృతులు సమర్పించుకుంటూ గీతా ఆవిర్భావం అనే అంశంపై లఘు ప్రసంగం చేయడానికి నిర్ణయించుకున్నాను. చివరిదాకా వినండి, మీరు ఆనందించి నన్ను ఆశీర్వదించమని కోరి ప్రార్థన చేస్తాను. గీతా ఆవిర్భావం అంటే రాయభారం తర్వాత కృష్ణుడు భగవద్గీత అర్జునుడికి చెప్తే మధ్యలో జరిగినటువంటి మంత్రాంగం, అవి గీత ఆవిర్భావం. పాండవ రాయభారిగా కృష్ణుడు కౌరవుల సభకు వెళ్ళాడు. 2 రోజులైంది. కృష్ణుడే రాయభారానికి వెళ్ళే ముందు ముహూర్తం పెట్టుకున్నాడు. రేవతి నక్షత్రయుక్త మేషలకి. రేవతి అంటే స్వామివారికి ఇచ్చారు సాధన తార. సాధన తార అంటే వెళ్ళే పని సాధించుకురావడం అన్నమాట. వెంటనే ప్రశ్న, ఏం సాధించాడు? రాయభారానికి వెళ్ళి సంధి చేసుకురావడానికి కదా వెళ్ళింది, చేశాడా? కాదండి, ఆయన సంధి చేయడానికి వెళ్ళలేదు. ఆయన అవతార లక్ష్యమే దుర్మార్గుల్ని తోదముట్టించడం. యుద్ధం కావాలి, దుర్మార్గులు నశించాలి, అది ఆయన సంకల్పం. అది సాధించుకున్నాడు. సరే, వెళ్ళి 2 రోజులైంది. అప్పట్లో సెల్ ఫోన్ లేవు కదా, విషయాలు ఏం తెలియవు. ఇవాళ కృష్ణుడు వస్తున్నట్టుగా సమాచారం మాత్రం అందింది పాండవులకి. 5 కూర్చున్నారు. ఎదురుగానే కూర్చున్నారు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి. వీళ్ళు కూర్చున్న హాలుగా పక్కనే ఒక గది ఒకటి ఉంది. దానికి కిటికీ ఉంది. ఆ కిటికీ తలుపులు తీసి ద్రౌపది కూర్చుంది. మా వాళ్ళు ఎవరో మాట్లాడతారు కదా, డైరెక్ట్గా ఎదురుగుండా కూర్చోకుండా కొంచెం పక్క కూర్చొని వినాలి. ఇంచేతండి ఆవిడకి కూడా సంబంధించిన విషయం అది. కృష్ణుడు రావాలి ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇంతట్లో కృష్ణుడు వస్తున్నట్టు తెలిసింది. గబగబా వెళ్ళారు. ఎదురేకి కృష్ణుడికి అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి కూర్చోపెట్టి ధర్మరాజు అడిగాడు, బావా కాయ పండ. అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, అయినవి సంధి సంబరములు ధరింపుడయ్య ఆయుధములను దాపైనది వీరభారత మహారణరంగము సర్వదా వృధాయైనవి సంప్రదింపులు పోయితి మీకు వారికి పొందు పొసంగునటంచు వ్యర్థమైపోయను నాశ్రముల్ ముదిరిపోయెను రేణికి స్వార్థబుద్ధి వాడి సూది మనమోపిన నేలయు చేతి మీదుగా ఎడటకురు ప్రభు. ఇది ఎక్కడి రక్కసి రాజకాంక్షయో. అందరూ బాగుందనుకున్నారు, ఒక్క ధర్మరాజు తప్ప. వాళ్ళందరికీ యుద్ధం కావాలి, తమ్ములకి, ద్రౌపదికి కూడా. ధర్మరాజు మాత్రం గదగద వణికిపోయాడు. బావా, మా పెదనాన్నగారు, తాతగారు, గురువుగారు అంతమంది ఉన్నారు కదా, ఏం చెప్పలేదా? వాడేం చెప్పలేదా అన్నాడు. ఎందుకు చెప్పలేదు బావా? ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు. ఇమ్మన్నాడైదూళ్ళు భీష్ముడు, గురుండు ఏదో విధిం సంధి కానిమ్మన్నాడు, విచిత్ర వీర్యతనయుండు ఎలా విరోధంబు పోనిమ్మన్నాడు, అరగంట కర్ణుని ముగంబు వీక్షించి పొందేమిటి పోపమన్నాడు సుయోధనుండు, అనుంగుతముల రొమ్ములు బింపగన్. ధర్మరాజు కళ్ళంపడ నీళ్ళు వచ్చేస్తున్నాయి. బావా, సంధియగు బాల్యవైరి గ్రంథి తొలుగు లోకశాంతి కలుగునని జగద్బాంధవు నిన్ను పంపించిన కాంతరేయలకు
కథనాకాంక్షల్ తగవులు సహోదరులలో తగవని సగమొసగమనుట తగదని మేమింతగా కోరినందుకు తెగించిరటే బిర్రబిగిసి ధృతరాష్ట్రసుతుల్ దారుణ రణాంగణమున మారణమునరించి కురుకుమారుల తద్రక్తారుణ దారుణీ రాజ్యమునకు శ్రీరమణుడనగుట సిగ్గుజేటు మురారి చుట్టాల చంపి పట్టము కట్టుకుని సుఖించు కాంక్ష కంటే విరక్తిన్నట్టడివి కావి పుట్టము గట్టుకుని తపము చేయుట మేలు కదా. బావా కృష్ణుడు అంటున్నాడు, బావా నువ్వు ఒక్కడవే వాడికి సందేహం ఒప్పుకుంటాడు అనుకున్నావు, మేము ఎవ్వరూ అనుకోలే. దానికి ఇంతలా నువ్వు ఇట్లా డీలా పడిపోతే ఎట్లా? వాడేమో ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకుంటాడు? హాయిగా 13 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఖుషీగా బతుకుతున్నాడు వాడు. సిరులు దొరంగి ఘోరవన సీముల చెట్టుకు పుట్టకు ఒక్కరై అరిగిన వారు మీరు, దొరలై తొగతేరగా తీయగా తినన్మరిగిన వారు అలతి మాటలతో ధర ఇత్తురయ్య. సంగ్రమున గెదల్ ఖడ్గముల్ కాండీవముల్ చెరలాడకుండగా. అక్కడ వినేవాడెవడు? గుడ్డిరాజు. మహారాజు అంధుడు, యువరాజు మధాంధుడు. అంధుడట మహారాజు, మధాంధుడట యువరాజు. రాజ్య సంబంధులు దూత్యబంధులట, మరి మంచికి మార్గం ఇంకెట్లు? గాఢ గర్భాంధత మస్తమస్తిస్వనుల స్వార్థ పిశాచము గెజ్జకెట్టగా సంధిలునుటయ్య సంధి కొనసాగునటయ్య నయ ప్రయత్నముల్. కాలుని దున్నపోతు చిరుగంటల మ్రోతలుగాక సంధి కార్యాలకు వీణులు గుదురుటయ్య మధాంధులు. గుండె గాలమై ఆలము దాపరించే కురుచక్రవర్తికి కాలము దాపురించే కలకాలము నిల్చున్న మాయ సంపదలు. భీమసేన, నువ్వేదో మాట్లాడాలనుకుంటున్నట్టున్నావు, చెప్పు నీ ఉద్దేశం కూడా. భీముడు అంటున్నాడు, బావా నాకు నిజంగా దుర్యోధనుడి కంటే మా అన్నగారి మీద కోపంగా ఉంది. ఇంత జరిగా కూడా ఇంకా అన్నదమ్ములు సౌభ్రాతృత్వం అంటాడు ఏంటి? వాళ్ళు చేసిన మాకు ఆపదలు, మాకు ఇచ్చిన కష్టాలు ఇంత అంతా నా వాడు ఇచ్చినవి. త్రాటంగట్టిరి, నీట నెట్టిరి, విషాక్త అన్నం పెట్టిరి, కుట్రపన్ని కాశీయాత్ర కంపించి ఆ చోటను కొంపకు నిప్పు పెట్టిరి, ఈ సాత్విక పాటులు గూర్చిరి, భాగమీయమనిరి. అబ్బా ఎంత సౌభ్రాత్రము! రాజ్యం ఇవ్వనన్నాడేం వాడు? వాడిది ఆ రాజ్యం. మా నాన్నగారు సాధించారు, సంపాదించారు, విస్తరించారు. మా నాన్నగారిది అది. వాడిడి రహరాజు ఎవ్వడు రాజ్యమేలగా అపార స్పార దుస్పార మేపారం రాజుల నాజులను గెలిచి నాడా సేతు సీతాచల క్ష్మారాజ్యంబను పాండురాజు వెలయింపన్ నేడిటుల కొడవం బుట్టిరి దొరల్ గాంధారి గర్భంబునన్. వాడిచ్చిదటి తలలు తీసి మా రాజ్యం నేను తెచ్చుకుంటా. భీమసేన, ఈ ఆవేశం కావాలి, చివరిదాకా ఉండాలి. అర్జున, నీవు మా పెద్దన్నగారితో నేను ఏకీభవించలేను. మా చిన్నన్నగారి మాటే నా మాట. పచ్చని రాజవంశవని పాడునరింపగా జనించినాడు కారుచిచ్చై రేడు. సూతు స్నేహము దానికి తోడు, గాడుపై కచ్చలి రేపి ఆ శకినిగాడు. రగుల్కొని మింట మంట, ఈ వివచ్చున వింట శరవర్షము తప్పదు విశ్వసంతికై. ఆ సభయందు
రాసభములెట్లు లతాంగిని లాగి కౌరవులు చేసిన చేతలు కుటిల జివ్వులు కూసిన కూతలు మదిని కోసిన కోతలై చెరగకున్నవి వారికి వారికని వ్రాసిన వ్రాతలే ఇక ధనంజయ శతప్రవాటములు. భేష్ అర్జున, మీరిద్దరే యుద్ధానికి సారథులు. నకులా, నీవు మా చిన్నన్నలు చెప్పిన మాటే నాది. కానీ నాకు ఒక ఆశ్చర్యం ఏంటంటే బావా, ఒక్క నెల కూడా కాలేదు విరట గోగ్రహణం జరిగినప్పుడు అర్జునుడు ఒక్కడు, అటు సైడ్ అందరూ ఉన్నారు. ద్రోణుడు, భీష్ముడు, కృపుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, దుర్యోధనుడు, 9 తమ్ముళ్ళు అందరూ ఉన్నారు, ఇంకా సైన్యం. అలాంటిది అర్జునుడు ఒక్క అరగంటలో వాళ్ళందరినీ మూర్ఛగ్రంథులు చేశాడు. స్పృహ లేకుండా నేల మీద పడ్డారు. 2 రోజుల దాకా తెలివి రాలేదు పీనుగులకి. కుక్క గాలెత్తిని మొహం మీద పోసినా కూడా తుడుచుకోలేదు వాళ్ళు. 2 రోజులు లేవలేదు వాళ్ళు. అలాంటిది మళ్ళీ అప్పుడే యుద్ధానికి వచ్చేసి జయం సాధిద్దాం అనుకుంటున్నారు. విరటు గోగ్రహణంబు మరలించు సమయాన పార్థువలన వీపు బద్దలగుట మరచిపోయిరేమో వీరులు. నాకు అదే ఎంత తొందరగా మర్చిపోతారా అనిపిస్తుంది. బాగుంది నకులా, నిజమే. బుద్ధి కర్మానుసారే అంటారు. మనకి కర్మ అనుభవించే సమయం వచ్చినప్పుడు మన బుద్ధులు, మన చేష్టలు అన్నీ అలాగే ఉంటాయి నాన్న. సహదేవా అని నేను చెప్పడానికి ఏముందిలేండి, మీరు రాయభారం వెళ్ళినప్పుడు చెప్పాను, ఎవరు విన్నారు? ఇప్పుడు మాత్రం చెప్పేదే ఉంది. అలా కాదు సహదేవా, నీ ఉద్దేశం ఏమిటి చెప్పు. చెప్పడానికి ఏముంది కృష్ణ, మీరు రాయభారానికి వెళ్ళడమే తప్పు. మా రాజ్యం అంటారు. ఎక్కడిదండి రాజ్యం? ఎక్కడిది మాకు రాజ్యం? దోసమో బోసమో జరిగే జూదము గెలిచిరి వారు. జూదం జరిగిన మాట నిజం, వాళ్ళు గెలిచారు, మేము వదిలేసి వెళ్ళిపోయాం. ఇంకెక్కడిది రాజ్యం? పెద్దలారా, జూదం 2 సార్లు జరిగింది. మొదటిసారి జరిగిన జూదంలో ఈ 12 సంవత్సరాలు, 1 సంవత్సరం అజ్ఞాతం ఇవేమి లేవు. అన్కండిషనల్, ఉన్నది ఉన్నట్టుగా వెళ్ళిపోవాలి పూర్తిగా, లైఫ్ లాంగ్. కానీ తర్వాత ద్రౌపదిని వస్త్రాపరణ చేయడం, హడావుడి చేయడం, అప్పుడు పక్కనే విదురుడు, ఆయన పేరు ధృతరాష్ట్రుడికి మెల్లిగా అంటించడం, ఏదో ఆమె కొడుకులు ఏదో పెద్ద ఆనందం చేసేస్తున్నావు, ఏదో రాజ్యం వచ్చేసింది ఏదో అనుకుంటున్నావు. వాళ్ళు ధర్మబద్ధులు. ఒక్క నిమిషం వాళ్ళ కనుక అలా ఒక కనుసంచ చేశాడంటే ధర్మరాజు, మీ పిల్లలు మొత్తం వంశం అంతా నాశనం, పిచ్చి పనులు చేయకుండా వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇయ్యి అన్నాడు. అప్పుడు ఆయన ద్రౌపది కూడా ఏడుస్తోంది, మామగారు ఇలా జరిగిందంటే అప్పుడు ఇచ్చేశాడు. అది రాజ్యం. ఆడది ఏడ్చి తెచ్చుకున్నట్టి దయారస ధర్మభిక్ష. దాని గురించి రాయభారం చేస్తున్నారు. చిచ్చి, ఈ రాజ్యం వీరభోజ్యం. మా రాజ్యం అనద్దు. మన యుద్ధం, మనకు రాజ్యం కావాలి, యుద్ధం చేద్దాం, సంపాదించుకుందాం, లేదా ఆడవాళ్ళు పోదాం. అంతేగాని మా రాజ్యం అనకండి. మన రాజ్యం ఓడిపోయాం, మాకు రాజ్యం లేదు, రాజ్యం హక్కు లేదు. ఆ మాట నిజంగా వస్తే మా నాన్నగారికి హక్కు లేదు. అక్కడ రాజ్యం పంచుకోరు ఎప్పుడు కూడా. ఎంతమంది అన్నదమ్ములు ఉన్నా పెద్దవాడిదే రాజ్యం. త్రేతాయుగంలో కూడా రాముడిదే రాజ్యం, వాళ్ళు ఎవరు పంచుకోరు. ఇలాగ ఇక్కడ కూడా అంతే, ఎవడు పెద్దవాడు వాడే. మా నాన్నగారు పాండురాజు, మా పెదనాన్నగారు ధృతరాష్ట్రుడు. ఆయన గుడ్డువాడు అయినా సరే పెద్దవాడు కనుక అతనిదే రాజ్యం. అతని తర్వాత అన్ని పిల్లలది రాజ్యం, దుర్యోధనుడిది రాజ్యం, ఆ తర్వాత వాడి పిల్లలది. మిగతా వాళ్ళంతా కూడా రాజబంధువులు మాత్రమే. అంచేది అప్పుడే రాజ్యం లేదు. కానీ అప్పుడు కూడా పెద్దలందరూ కూడా మాకేదో అర్ధరాజ్యం ఇచ్చారు. అది కూడా దయతలిచి ఇచ్చింది. అది కూడా అది కాస్త మేము జూదంలో పోగొట్టుకున్నాం. అంచేత ఇక మా రాజ్యం అనొద్దు. మనం యుద్ధం వీరభోజ్యం అన్నారు, యుద్ధం చేద్దాం, సంపాదించాం. సరే సహదేవా, నువ్వు అనుకున్నట్టే యుద్ధమే జరుగుతుంది కదా, సరే కానీ అది అలా వచ్చి వెళ్తూ ద్రౌపది ఉంది అక్కడ. అమ్మా ద్రౌపది,
బాగున్నావా అన్నాడు. ఆవిడ ఏడుస్తూ, అన్నా ఏమన్నావు అంది. ఏమన్నానమ్మా, బాగున్నావా అని అడిగాను. నాకు బతికున్నావా అన్నట్టు వినపడింది. ఇంకా బతికున్నావా అన్నట్టు వినపడింది అంది. ఏమంటే సమయం సందర్భం చూసుకోవాలండి. ఆవిడ కష్టం అన్నీ తెలుసు తనకి. బాగున్నావా, కళ్ళంపడి నీళ్ళు కారిపోతున్నాయి. బాగున్నావా అంటే సమయం సందర్భం ఉండదు దేనికి. రామ అంటే బూతు మాట అంటారు చూడండి, అంతే. సమయం లేకపోతే అదాగే ఉంటుంది. ఓ పల్లకి, పెళ్లి పల్లకి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చున్నారు. ఆ బోయలు పలకి ఎత్తుకుంటూ గోయిందా గోయిందా అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? సందర్భం ఉండాలి. కృష్ణుడు అన్నాడమ్మా, నువ్వు చాలా బాధపడుతున్నమాట నిజం. నీకు జరిగిన అన్యాయం చాలా చాలా ఎప్పుడు ఎవరికి జరిగినటువంటి అన్యాయం జరిగింది. నిజం చెప్తున్నాను, నాకు నీకు సుభద్ర కంటే నువ్వే ఎక్కువ నాకు. అంచేత తప్పకుండా నువ్వు అనుకున్నట్టనే యుద్ధం జరుగుతుంది. యుద్ధమే జరుగుతుంది. నీ కోరికలు తీరుతాయి, మీ కష్టాలు తీరుతాయి, రాజ్యం వస్తుంది. ఆ యుద్ధం నేనే నిర్వహిస్తా. వీరభారత మహారణరంగము నిర్వహింపకుంటినేని, వీరభారత మహారణరంగము నిర్వహింపకుంటినేని, గాంధారి కోడంటును నూరుగురును గోడుగోడును ఏడిపించకుంటినేని, యుధిష్ఠిరుని సర్వం సహా చక్రవర్తిగా ప్రతిష్ఠింపకుంటినేని, నేను కృష్ణుండగాను. ఓకే, కొంచెం ఓపిక పట్టు తల్లి, ఇన్నాళ్ళు ఓపిక పెట్టు, కొంచెం ఓపిక పట్టు, అన్నీ సక్రమంగా అవుతాయి. నేనున్నాను, అన్నీ నేనే నిర్వహిస్తా. పాండవులారా, 5 గ్రామములు మీరడుగగా కురురాజు నిరాకరించి సంగ్రామమొకటి వసంగినాడు, ఇంకా కాదనరాదు లెండు. ధర్మరాజా, నువ్వు డీలా పడకూడదు. మీ తమ్ముళ్ళను కూడా ప్రేరేపించి నువ్వు యుద్ధ సన్నద్ధుడు కమ్ము, సైన్యాన్ని సమకూరించుకో. నేను ఇంటి నుంచి వచ్చి చాలా రోజులైంది. మళ్ళా యుద్ధానికి ముహూర్తం పెట్టాక వస్తాను. మరి జై హింద్.